తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ తీసి చూడండి, లేని వారు జాగ్రత్తగా వినండి. ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, సహోదరీలారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. మళ్ళొకసారి చదువుతున్నానండి, బాగా జీర్ణించుకుంటే, హృదయానికి అనునయించుకుంటే మీతో ఎంత గొప్ప మాటలు దేవుడు సెలవిస్తున్నాడో మీరు గుర్తిస్తారు. ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, మమ్మల్ని అనలేదు అనకండి, మా సహోదరులారా, సహోదర సహోదరిల్లారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు ఈ రోజుల్లో. మరి పౌలు గారు ఏంటో కానీ సహోదరులారా అన్నప్పుడు ఒక అమ్మాయి అయితే వచ్చి ఎక్కడ చూసినా నీ హృదయం నాకు ఇమ్ము అంటాడు, నా కుమారుడా అంటాడు. ఏమంటే మేమందరం దేవుని బిడ్డలం కాదా అని ఒక అమ్మాయి నిలదీసి అడిగిందండి నన్ను. నాకే ఆశ్చర్యం వేసింది, అవును కదా అనుకున్నాను. గబక్కన దేవుడు ఒక వాగ్దానం, ఒక వచనాన్ని చూపించాడు. ఏంటి, ఎప్పుడు చూసినా మగాళ్ళనే పిలుస్తాడు దేవుడు, మగాడు కాబట్టి అన్నాడంట ఒక ఆయన. ఏంటండి, కాదు కాదు కాదు, క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని భేదము లేదు. ఈ రోజున మీ సందేహం తీరునట్లుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి కలిగిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. సహోదరులందరూ నేను దేవుని కుమార్తెను అని గట్టిగా హల్లెలూయా చెప్పి, నేను దేవుని కుమార్తెను చెప్పండి. కుమారులు ఎవరో చెప్పండి. ఏంటి, మీ భార్య దేవుని కుమార్తెను మీరు హల్లెలూయా అంటున్నారా? మీ కుమార్తె దేవుని కుమార్తెను హల్లెలూయా అంటున్నారా? మీ సిస్టర్ దేవుని కుమార్తెని హల్లెలూయా అంటున్నారు. ఇక్కడ స్త్రీలు ఎక్కువ ఉన్నారో పురుషులు ఎక్కువ ఉన్నారో తెలుసుకోవడానికి ముందు కుమార్తెలు రెడీగా ఉండడం, మా పోటీ పడండి. ఇక్కడైనా నేను దేవుని కుమార్తెను హల్లెలూయా అని చెప్పండి. ఓకే, ఇప్పుడు దేవుని కుమారులు ఉంటే నేను దేవుని కుమారుణ్ణి హల్లెలూయా అని చెప్పండి. 50-50 ఉన్నారండి. కొన్ని పల్లెటూరులోకి వెళ్తే 90% స్త్రీలు ఉంటారు, 10% పురుషులు ఉంటారు. కొన్ని స్థలాల్లోకి వెళ్తే ఇద్దరే పురుషులు ఉన్నారు ఒక ఊరిలో. ఆ ఇద్దరికి కుర్చీలు వేసి పైన కూర్చోబెట్టారు. ఏంటయ్యా వీళ్ళిద్దరంటే ఏమన్నా సంఘ పెద్దలా లేకపోతే ఇంకేదన్నా అంటే, కాదండి వీళ్ళిద్దరే వస్తారండి ఈ ఊరికి, అలా కుర్చీ లేకపోతే రారండి వాళ్ళు కూడా. అంటే కుర్చీల కోసం వచ్చేవాళ్ళు అనమాట వాళ్ళు కూడా. ఏంటండి, కానీ పరలోక రాజ్యంలో ప్రభువు బిడ్డలుగా ఉండడానికి పురుషుడు స్త్రీ క్రీస్తు దేవుడు తన స్వరూపంలో తన ఆకారంలో సృష్టించాడు. భక్తి స్త్రీలకే అనుకుంటున్నారు, కానీ భక్తి పురుషులకే అనుకుంటున్నారు. కానీ మనం క్రీస్తుని వెంబడించవలసింది మనం అందరము. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం చదివిన తెస్సలోనికలకు రాసిన పత్రికలకు వెళ్దాం. ప్రభువు వలన ప్రేమించబడిన సహోదర సహోదరిల్లారా, ఎవరండి మీరందరూ? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరండి? ఇక్కడ మీరున్న వాళ్ళందరూ ప్రభువు వలన ప్రేమించబడిన వారు. ఎవరు ప్రేమిస్తున్నారు మిమ్మల్ని? ప్రభువు ప్రేమిస్తున్నాడు. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, భర్త ప్రేమ, భార్య ప్రేమ, బిడ్డల ప్రేమ, లోకస్తుల ప్రేమ, స్నేహితుల ప్రేమ ఆరిపోతాయి, చల్లారిపోతాయి, మారిపోతాయి. కానీ ప్రభు ప్రేమ మారదు, ఆరదు. అది శాశ్వతమైన ప్రేమ. మీరెప్పుడు దిగులు పడొద్దు నన్ను ఎవరు ప్రేమిస్తం లేదని, మీరెప్పుడు దిగులు పడొద్దు నాకెవరున్నారు అని. నిన్ను కంటికి రెప్పలా కాపాడే
ప్రభు ఉన్నాడు, నీ కోసం తన ప్రాణాన్ని అర్పించిన యేసు ప్రభువు ఉన్నాడు. ప్రభు వలన ప్రేమించబడిన వారలారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మలను ఏర్పరచుకొనెను. మిమ్మలను ప్రేమించి ఊరుకోలేదు, ప్రేమించి ఏర్పరచుకున్నారు. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతానంటే, మీరు ఇంత పెద్ద పాస్టర్ గారు కదా, ఇంత తక్కువ జనాలు వస్తారేంటి అనే స్టాంప్ పడింది నాకు. మనుషులను ఎక్కువ రప్పించుకోవడానికి ఊరంతా వాల్ పోస్టర్లు వేసేసి జైపాల్ గారు విజయవాడ వస్తున్నారు, ఓహో డుముడుముడుముడుముడుముడు, ఆయన రాకతో మనమందరం ధన్యులమవుతున్నాం. ఏం ధన్యులమవుతాడు? ఏ మనుషుడు వస్తే ఏం ధన్యత వచ్చారు ఏంటంటే అక్కర్లేదు. ఎవరిని దేవుడు ప్రేరేపిస్తాడో, ఎవరిని దేవుడు ప్రేమించాడో, ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడో, ఎవరిని దేవుడు ఆకర్షించాడో వాళ్ళే ఉంటారండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ గెట్ టుగెదర్లో మేలు పొందిన వాళ్ళు అందరూ కూడా లేరు, సోషల్ మీడియాలో వాక్యం వింటున్న వాళ్ళు అందరూ లేరు. కానీ ఇక్కడ ఎవరున్నారు? దేవుని చేత ప్రేమించబడిన వారు, దేవుని పరిశుద్ధపరచబడుటకు మీరు సత్యాన్ని నమ్మి రక్షణ పొందిన వారు, రక్షణ పొందాలని ఆశపడిన వారు, పరిశుద్ధపరచబడాలని ఇష్టపడిన వారు, దేవుడు ఏర్పరచుకున్న వారు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాం. నమ్ముతున్నారా? నమ్మితే హల్లెలూయా చెప్పండి. దేవుని చేత నేను ప్రేమించబడ్డాను, దేవుడిచ్చిన రక్షణను పొందాను, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న వారు వారి జీవితంలో ఎప్పుడు దివాళా తీయరు, ఎప్పుడు నష్టపోరు, ఎప్పుడు వదిలిపెట్టబడరు. దేవుడు ఎందుకో కొందరిని ఏర్పరచుకున్నారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే కొంతమందినే సెలెక్ట్ చేసుకుంటారు. మన ఎవరో చెప్పాడు, 3 పోస్టులకి 3000 మంది వెళ్ళామండి అని. పోస్టులన్నీ ఎంతమంది ఉన్నారు? 3000 మందిని ఇంటర్వ్యూ చేసి 3 ఎన్నుకున్నారంట వాళ్ళు. ఏంటండి అంటే సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఆ 3000 మందిలో హూ ఈజ్ ద బెస్ట్, ఎవడు బాగా చదువుకున్నాడు, ఎవడు చురుక్కున్నాడు, ఎవడు మంచి ఫిట్గా ఉన్నాడు అని వాళ్ళు దానిని బట్టి ఎన్నుకుంటారు. కానీ ప్రభువు మనల్ని ఎన్నుకుంటున్నప్పుడు మన ఫిట్నెస్ చూస్తాం లేదు. పో, నూనె తీసుకొని వెళ్ళి యెష్షయి ఇంటికి వెళ్ళి అతని కుమారుల్లో ఒకడిని ఇశ్రాయేలులకు రాజుగా అభిషేకించని సమూయేలుకు చెప్పినప్పుడు సమూయేలు నూనె బాటలు తీసుకొని యెష్షయి ఇంటికి వెళ్ళినప్పుడు, నీ కుమారుల్లో ఒకరిని అభిషేకించమన్నాడు, నీ పిలువు నీ కుమారులంటే పెద్ద కుమారుడు వచ్చాడంట. ఆజానుబాహుడు, మిలిటరీలో ఉన్నవాడు. ఆ ఎత్తు చూసి, ఆ కండలు చూసి, ఆ యొక్క ఆ కెపాసిటీ చూసి సమూయేలు అనుకుని ఇతడే రాజటీవీ కనపడుతుంది అనుకున్నాడట. ఇతడే అనుకుంటే దేవుడు అన్నాడు, కాదు 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 కాదు, మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ నేను హృదయమును లక్ష్య పెడదు. 2వవాడు, 3వవాడు, 4వవాడు, 5వవాడు, 6వవాడు, 7వవాడు, ఇంతేనా నీ పిల్లలు? ఇంకొకడు ఉన్నాడయ్యా. ఈ గొప్ప గొప్ప పర్సనాలిటీస్ ఉన్నోళ్లే కాదంటే రాజుగా ఉండడానికి. వాడు గొర్రెలు కాసుకున్నాడు ఒకడు ఉన్నాడు, వాడు ఇంకా పశువుడు, పిలిపించో. దావీదు గొర్రెలు కాసుకుంటూ దట్టి కట్టుకొని ఏంటంటే సుకుమారి ఎర్రటోడు, వాయిద్యాలు వాయించేవాడు, మ్యూజిషియన్కి పనికి వస్తాడండి, రాజుకు పనికిరాడు. కానీ ప్రభు అన్నాడు, ఇతడే నేను కోరుకున్నవాడు. ఆహా, ఎంత గొప్ప ధన్యత అండి. ఎంతోమంది ఉండగా దేవుడు నిన్ను కోరుకున్నాడంటే అది ఎంత గొప్ప భాగ్యం. దేవుడు మనల్ని కోరుకోవడానికి మన బలము, మన జ్ఞానము, మన చదువు, మన గొప్పతనము, మన కులము, మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఆయనకి అక్కర్లేదు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఎందుకో తెలియదు. ఓ పాట పాడుతున్నావు, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితి దేవా. ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకంటే గొప్పవాళ్ళు, మీకంటే తెలివిగల వాళ్ళు, మీకంటే డబ్బు ఉన్నవాళ్ళు, మీకంటే సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎందరో ఉంటుండగా ఈ గొప్ప రక్షణ ప్రభు నీకు ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. నా కోసం కాదండి, మీ మనసులో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది స్తుతి కూటము.
మనకి ఇది లేదు, అది లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు బలహీనతలు ఉన్నాయి, నన్ను అందరూ బాధ పెడుతున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, నాకు కష్టాలు ఉన్నాయి, ఎంత పని చేసినా నా అప్పు తీరటం లేదు, నాకు డబ్బులు లేవు, నాకు ఉద్యోగం లేదు, నాకు ఆరోగ్యం బాగలేదు అని కుమిలిపోతున్న వారలారా, ప్రభు అంటున్నాడు, నేనున్నాను. నేను ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, నేను ఎంత అడిగినా నాకు కావాల్సిన గర్భఫలం ఇవ్వటం లేదు, మా బిడ్డ పెళ్ళి జరగటం లేదు, మాకు కావాల్సిన ఉద్యోగం దొరకటం లేదు, ఇల్లు కట్టుకోవాలయ్యా అని ఎంత అడిగినా ఈ ఒక పైసా కూడా నా చేతికి చేరటం లేదు, ఏంటి ప్రభా అని అడిగితే ప్రభు అంటాడట, నా కృప నీకు చాలు. ముమ్మారు ప్రార్థించాడట, ఈ ముళ్ళు తీసేయ్యా నాలో నుంచి అని. తీసేయలేదు ప్రభు, కానీ ఏం చేశాడు, ఆ ముళ్ళు భరించటానికి తన కృపను తోడిచ్చాడు. ఈ కోవిడ్-19 టైంలో మీలో ఎంతమందికి కరోనా వైరస్ వచ్చి తగ్గిందో చేయి చూపించండి. వచ్చి చచ్చుంటే మనం ఇక్కడ ఉండం కదా. నాకు కూడా వచ్చిందండి కరోనా వైరస్, నాకు కూడా వచ్చింది. లేకపోతే నా కరోనా వైరస్ బాధలు నాకడ తెలుస్తాయి. ఏంటి ప్రభా నాకు కూడా ఇచ్చావంటే, నువ్వు కేర్లెస్గా ప్రార్థన చేస్తున్నావు కరోనా వైరస్తో బాధపడ్డ వాళ్ళకి. నీకు వస్తేనే ఆ రుచి లేకుండా ఉంటామంటే ఏంటో, ఆ ఒళ్ళు నొప్పులు అంటే ఏంటో, ఆ తిక్కగా ఉంటామంటే ఏంటో నువ్వు అనుభవిస్తేనే తెలుస్తుందని నాకు పెట్టాడండి. కొద్ది రోజులే సఫర్ అయ్యాను, లేకపోతే మీటింగ్ ఆగిపోద్ది కదా. దేవుడు మళ్ళీ స్వస్థపరిచాడు. సో కరోనా వైరస్ వచ్చినా కూడా మీరు సజీవులుగా ఉన్నారంటే దేవుడు నిజంగా మిమ్మల్ని ప్రేమించాడా లేదా? దేవునికి ఇంకా మీకోసం ఈ లోకంలో పని ఉందా లేదా? అందుకని మిగిలిన వాళ్ళందరికీ కరోనా వైరస్ రానే లేదంట. మనం గొప్ప, వీళ్ళు గొప్ప? మనం పాపులం కాబట్టి కరోనా వైరస్ వచ్చింది. అసలు వీళ్ళు ఎంత మంచోళ్ళు, అందుకే కరోనా వైరస్ వాళ్ళ దగ్గరికే రాలేదు కదండి. కరోనా వైరస్ రాలేదు మాకు అన్నోళ్ళు చేయి చూపించండి. మీరు రెండంతలు దేవుణ్ణి స్తుతించాలి. వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటే ఏంటంటే ఎంతోమంది ఎఫెక్ట్ అయ్యారో తెలుసా? ప్రపంచ జనాభా 7 కోట్లు అయితే, 7 కోట్ల చిల్లర అయితే 4 కోట్ల చిల్లర మందికి ప్రపంచంలో కరోనా వైరస్ వచ్చిందట. 4 కోట్లు అంటే భూమిలో ఉన్న సగం మంది కంటే ఎక్కువ మంది కరోనా వైరస్తో సఫర్ అయ్యారు. చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆ లెక్కలను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఇక. కానీ అంత పరిస్థితుల్లో కూడా ఏ తెగులు నీ గుడారంలోనికి రాకుండా నిన్ను దేవుడు కాపాడాడంటే నువ్వు ఎంతగా దేవుడిని స్తుతించాలి, ఎంతగా దేవుడిని స్తుతించాలి. మనకు ఒక్క వైరస్ గురించి తెలుస్తుంది, కానీ అనుదినము ఎన్ని రోగాల నుండి, ఎన్ని యాక్సిడెంట్ల నుండి, ఎన్ని ప్రమాదాల నుండి, ఎన్ని కీడుల నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడో మనం గుర్తిస్తే కృతజ్ఞతతో నిండి ఉంటామంటే. ఎందుకంటే మీరు దేవుని చేత ప్రేమించబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచాలని ఆశిస్తున్నాడు. ఆయన రక్షణ పొంది మీరు ఆయన రాజ్య వారసులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మీ విషయమై ప్రభువును నేను స్తుతిస్తూ ఉన్నాను. ఒక దైవజనుడికి నిజమైన సంతోషం ఏంటండి, నా జీవితంలో నేను నిజంగా సంతోషపడే సమయాలు ఏంటంటే, ఒక వ్యక్తి యేసయ్యను నేను రక్షకుడిగా అంగీకరించాను, నేను ప్రార్థన నేర్చుకున్నాను, నా కుటుంబం మార్చుకున్నాను, నా బిడ్డలు మారారు, దేవుని వాక్యాన్ని రోజు వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు మమ్మల్ని అన్ని రీతిలుగా ఆశీర్వదిస్తున్నాడు అని ఎవరన్నా చెబితే నాకు ₹1 కోటి దొరికినట్టు ఉంటుందండి. పౌలు అన్నాడు, మా అతిశయము, మా కిరీటము ఎవరో మీరే కదా. ఈ లోకంలో ఎంత డబ్బు సంపాదించిన కోటీశ్వరుడైనా పరలోకంలో బెచ్చగాడిగానే ఉంటాడండి. ఎందుకంటే ఆ ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడట? ఇక్కడ గంధపు చెక్కలతో కాల్చారు, పటాసులు పేల్చారు, పూల వర్షం కురిపించారు. సమాధి చేసిన తర్వాత ఇక్కడ కళ్ళు మూసిన ధనవంతుడు ఎక్కడ కళ్ళు తెరిచాడో? పాతాళములో కళ్ళు తెరిచి ఏసీ ఎయిరా అంటున్నాడట. ఏరాయి కూల్ డ్రింక్ తేరా అంటున్నాడు. ఏంట్రా వేడిగా ఉంది అంటున్నాడట. ఏంటి అని కళ్ళు తెరిచినప్పటికీ పైన అబ్రహాం రొమ్మున ఆ బెచ్చగాడు ఉన్నాడు చూడండి, ఇంటి పక్కన అడుక్కునే ఆ అబ్రహాం రొమ్మున లాజరు కూర్చున్నాడు. ఇంతలో ఒక సొర్రమంటుంది. అయ్యో ఆ లాజర్ని పంపించి ఒక బొటన వేలుతో ఒక చుక్క నీళ్లు నా మీద అయ్యా అంటే ఏమన్నాడంటే, అబ్రహాము నీ ఇష్టం వచ్చినట్టు బతికావు నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు. డబ్బు అన్నావే కానీ దేవుని నమ్మలేదు, దేవునికి నీ హృదయం ఇవ్వలేదు. ఆ లాజరు నీ ఇంటి ముందే పడి నీ ఆత్మ కోసం అతను ప్రయాసపడి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కనీసం ఆ పేదవాడి మాట నువ్వు వినలేదు.
ఏమనుకుంటారండి చాలామంది వాళ్ళ పాస్టర్ గారు మన ఇంటికి వచ్చాడంటే అడుక్కోవడానికి వచ్చాడు అనుకుంటున్నారు. పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నారు అంటే 10 రూపాయలు తొందరగా పంపించందంట ఒక ఆమె. ఏంటి 10 రూపాయల కోసం వస్తాడు? డబ్బుల కోసం మీ ఇంటికి వస్తారు? మీ ఆత్మను బలపరచడానికి, మిమ్మల్ని పరామర్శించడానికి, మీరు బంధువులు కాకపోయినా, మీరు సొంత వాళ్ళు కాకపోయినా, క్రీస్తు ప్రేమను బట్టి ఒక దైవజనుడు మీ ఇంటికి వచ్చి అమ్మా ప్రభువుని నమ్ముకోండి, అయ్యా ప్రభువుని నమ్ముకోండి అంటే మతప్రచారం చేస్తున్నారు పొండి అంటారంట కొంతమంది. మీ ఆత్మ అల్లాడకూడదని లాజరు, పేద లాజరు అడుక్కోవాలంటే బోల్డ్ ఇల్లు ఉంటాయండి. వండుకున్నోడికి ఒక్కోరంటే అడుక్కున్న వాళ్ళకే చాలా కూరలు ఉంటాయి. ఆ ధనవంతుడి ఇంటి వాకిటే పడున్నాడు, ఇంకోటి దానిలో వీడు పెడతలేదు కదా, ఎగ్గులు ముక్కలు వేస్తున్నాడు కదా, అక్కడే ఎందుకు కూర్చోవాలి చెప్పండి? ఆ రొట్టె ముక్క కోసం కూర్చోలేదు లాజరు. అయ్యో ఈ ధనవంతుడికి ఇన్ని ఉన్నాయే, దేవుడి భయం లేదే, మరణించిన తర్వాత జీవితం ఉందని తెలియదే అని చెప్పడం కోసం అక్కడ ఉన్నాడు. కానీ అతని మాటలు ధనవంతుడు వినలేదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? యాతన పడుతుంటే ఇంకేం చేయమయ్యా, అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి దాటిపోసాలని అక్కడు అగాధం అన్నది కుదరదంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా? నాకు 5 బ్రదర్స్ ఉన్నారు, కనీసం వాళ్ళు ఇక్కడికి రాకుండా లాజర్ను పంపించి వాళ్ళకి వాక్యము అంటే నరకంలో ఉన్న వాళ్ళకి కూడా నశించిపోయే ఆత్మల కొరకు ఏముందండి? భారం ఉంది. మరి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారా? మీ కుటుంబం అంతా రక్షించబడ్డారా? నీ బిడ్డలు రక్షించబడ్డారా? మీ కోడలు రక్షించబడిందా? మీ కుమార్తె రక్షించబడిందా? మీ అల్లుడు రక్షించబడ్డారా? మీ మనవలు రక్షించబడ్డారా? మీ అత్తమామలు రక్షించబడ్డారా? మీ తల్లిదండ్రులు రక్షించబడ్డారా? వారి కోసం మీరు ఏమన్నా చేస్తున్నారా? నిన్ను ఏర్పరచుకున్నాడు. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ప్రభువుని నమ్ముకున్నానండి. నేను అంటాను, అమ్మ నువ్వు ఒక్కదాన్ని ప్రభువుని నమ్ముకోవటం కాదు, నిన్ను ఒక్కదాన్నే ప్రభువు ఏర్పరచుకున్నాడు నీ ద్వారా నీ ఇంటి వారందరినీ రక్షించటానికి, నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టి అనేకులను రక్షణలోనికి నడిపించటానికి. ఇవాళ రక్షించబడిన వారి ధన్యులమండి. ఎన్ని ఉన్నా ప్రభువు లేకపోతే మన జీవితం వ్యర్థం. పౌలు చెప్పిన మాటలు చూద్దాం, చూడండి 14వ వచనం. మీరిలాగు రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. మీరిలాగు రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. మిమ్మల్ని పిలిచాడు. అందరినీ పిలవాల. సువార్త వలన ఆకర్షించబడ్డారు, క్రీస్తు వలన ఆకర్షించబడ్డారు. నేను ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా యొద్దకు రారు. ఇవాళ చాలామంది, నేను ఏ సేవకుడిని విమర్శిస్తాం లేదు కానీ సేవకులకు ఉన్న ఒకే భారం ఏంటంటే ఇవాళ మనుషుల్ని పోగు చేసుకోవాలి, డబ్బున్న వాళ్ళని పోగు చేసుకోవాలి, మంచి శాలరీలు వచ్చే వాళ్ళని పోగు చేసుకోవాలి, మంచి పదవిలో ఉన్నవారిని, పొజిషన్లో ఉన్నవారిని చేర్చుకోవాలి, మంచి పెద్ద మందిరం కట్టుకోవాలి అనే. కానీ దేవుడు పిలిచిన వారిని, దేవుడు ఏర్పరచుకున్న వారిని, దేవుడు ప్రేమించిన వారిని సమకూర్చి వారిని క్రీస్తు స్వరూపంలోనికి దిద్దాలి, వారిని పరిపూర్ణులుగా చేయాలి, వారిని ఆత్మలను పట్టే జాడలుగా చేయాలి, వారు ఫలించి అభివృద్ధి చెందినట్లుగా వారి కొరకు సిద్ధపరచాలి అనే భారం లేదండి. అలాంటి భారం నాకు లేకపోతే నా బ్రతికే వృధా. ఒకటే ఆశ, ఒక వ్యక్తి ఒక్కసారి నా కంటిలో పడితే నేను వాళ్ళని మర్చిపోలేనిది ఏంటో నాకు పిచ్చి అంటారు చాలామంది. పిచ్చి అంటారు మా పిల్లలు. అంటే ఇంకెందుకు డాడీ వాళ్ళ గురించి ఏడుస్తూనే ఉంటావు, నీకు పిచ్చి కాకపోతే? అరే ఆడు చెడిపోతున్నాడు రా, బాగా దేవుడు పిలుపున్నాడు, దేవుడు వాడ్పరుచుకున్నాడు, మరి ఏం చేస్తావు? నువ్వు ఎన్నిసార్లు బతిలాడ రాకపోతే ఏం చేస్తావు? వదిలేస్తాడు రా అంటాను. కానీ మళ్ళీ ఇంటికి వెళ్తే పడుకుంటే వాళ్ళే గుర్తొస్తారు నాకు. ఏంటో చాలా అన్నం పెట్టిన వాళ్ళు గుర్తురారు నాకు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు గుర్తురారు, మంచోళ్ళు గుర్తురారు. నశించిన దానిని వెతక రక్షించడానికే నేను వచ్చానన్నాడు. చూడండి, జారిపోతున్న వాళ్ళు, తొలగిపోతున్న వారు దేవుని దృష్టిలో ఉండి తొలగిపోవచ్చా? ఏర్పరచుకున్న వాళ్ళు కూడా పాడవుతారా చెప్పండి? ఏర్పరచుకున్న వాళ్ళను కూడా దేవుడు వదిలేస్తాడా, లేక వాళ్ళు దేవుణ్ణి వదిలేస్తారా? అవునా కాదా చెప్పండి నాకు ఓ మాట. ఏం చెప్పరా? మీరు దేవుని చేత ప్రేమించబడ్డారా? దేవుని చేత పిలువబడ్డారా? దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారా? కాబట్టి గ్యారంటీ ఆ పరలోకం మీకు.
ఏదో ఒకటి చెప్పండి. గ్యారంటీయా? నో. దేవుడు ఎంత మంచోడైనా మనం లోపడకపోతే 12 మందిని రాత్రంతా ప్రార్థన చేసి ఏర్పరచుకొని పిలుచుకున్నాడండి. ఆయన శిష్యులుగా ఉండే ఎంతమందిని? జస్ట్ 12 మందిని ప్రభు పేరు పెట్టి పిలిచారు. అందులో యూదా ఇస్కరియోతు పేరు ఉందా లేదా? ఉందా లేదా? ప్రభు పిలుచుకున్నాడా లేదా? మరి ఏం చేశాడు ఆయన? సాతానుకు చోటిచ్చాడని ఉంది బైబిల్లో. సంసోనును దేవుడు ఏర్పరచుకున్నాడు, కానీ చూపు మారింది, నష్టపోయాడు. ఏసావును దేవుడు జ్యేష్ఠపుత్రుడిగా ఏర్పరచుకున్నాడు, కానీ ఆశ మారింది, తప్పిపోయాడు. ఎంతోమంది ఉన్నారండి బైబిల్లో. అందుకనే దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ప్రేమించబడిన వారు, దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, రక్షించాడు, బాప్తిసం పొందాను, ప్రభు బిడ్డను రొట్టె ద్రాక్షరసంలో పాలు పప్పులు పొందుతున్నాను అన్నవారు భయముతో వణకుతో రక్షణను ఏం చేయాలి తెలుసా? కొనసాగించుకోవాలి. పౌలు తాపత్రయం అదే. ఈరోజు అలాంటి భారము కలిగిన వారిని బహు తక్కువ చూస్తున్నాం. 16వ వచనం కూడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందును మిమ్మును ప్రభువు స్థిరపరచునుగాక. సద్వాక్యము ఈ అంచె దినాలలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది సద్వాక్యమో, ఏది తప్పుడు బోధో, ఏది అసలైన బోధో, ఎవడు నిజ సేవకుడో, ఎవడు నకిలీ సేవకుడో, ఏది నిజమైన సంఘమో, ఏది కాదో తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయిందండి. ఈ అంచె దినాలలో కలిపి చెరిపేడి బోధలు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు ఆత్మలను సంపాదించడానికి ఎంతగా ప్రయాసపడామంటే నా వస్త్రాలన్నీ ఎన్నోసార్లు చెమటతో తడిసిపోయినాయండి. ఒక మనిషిని ప్రభు కొరకు సంపాదించడానికి, కొండలెక్కడానికి, సైకిల్ తొక్కడానికి, ఒకళ్ళ ఇంటికి వెళ్ళడానికి. మా మెడ్రాసులో ఉన్న ఇల్లులన్నీ పొట్టుకుంటాయి. ఆ రోజుల్లో వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళినప్పుడు తల వంచండి అనేవారు. నేను వంగి 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 వెళ్ళాల్సి వచ్చేది. నా మనసులో అనుకునేవాడు, వంగాలయ్యా, వంగకపోతే దేవుడు వాడుకోళ్లే అని. కానీ ఆ గృహాల్లో వాళ్ళు వాళ్ళ మేడలు కట్టుకున్నారు, మిద్దెలు కట్టుకున్నారు. మరి దేవుడు ఇంతగా నిన్ను గుడిసెలో నుండి మేడలోనికి తెచ్చాడు కదయ్యా, నమ్మకంగా ఉండంటే కోపం వస్తుంది వాళ్ళకి, కృతజ్ఞత రావటం లేదు. చాలామందికి దేవుడు ఏ స్థితిలో నుంచి మనల్ని ఏ స్థితిలోనికి తీసుకొచ్చాడో అన్నది మరిచిపోతారు. ఇవాళ ఒక స్తుతి కూటం అన్నప్పుడు ప్రతి విషయంలో దేవుడిని స్తుతించడం మనం నేర్చుకోవాలి. దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎన్ని చేశారో లెక్క పెట్టుకుంటారా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటారా? దేనిని జ్ఞాపకం ఉంచుకొనకము అంటారా? ఏదైనా ఉపకారం చెప్పమంటే నిన్న జరిగింది చెప్తారు, కానీ 10 ఏళ్ల క్రితం జరిగింది నీకు గుర్తుందా? 10 సంవత్సరాల క్రితం నువ్వు ఎలా ఉన్నావు? 5 సంవత్సరాల క్రితం నువ్వు ఎలా ఉన్నావు? 3 సంవత్సరాల ముందు ఎలా ఉన్నావు? ఇప్పుడు నీవు ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి, దేవుడు నిన్ను దీవించాడు, ఏకాంగుడిగా ఉన్న నిన్ను సంసారిగా చేశాడు, పిల్లలు లేని తల్లికి వ్యక్తులకు బిడ్డలను ఇచ్చాడు, ఉద్యోగం లేని స్థితిలో నీకు ఉద్యోగం ఇచ్చాడు, తీర స్థితిలో ఉన్న నిన్ను సంపన్న స్థితిలోనికి హెచ్చించాడు. మర్చిపోతావా? మర్చిపోతారు. కష్టం వచ్చినప్పుడు దేవుడు కావాలండి. సుఖంలో దేవుడు చాలామంది గుర్తురారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు దేవుడిని స్తుతించాలండి? కష్టమైన నష్టమైన. హల్లెలూయా చెప్పండి. నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థించబోతున్నాం. దేవా, నీ కృపలను బట్టి వందనములయ్యా, నన్ను ప్రేమించే యేసయ్యా నీకు వందనములయ్యా అని నోరారా ప్రభుతో చెప్పండి. దేవుని కార్యాల చొప్పున దేవుడిని మహిమపరిచే జీవితాలు జీవించడానికి ఆశిస్తూ ఉన్నాడు. మీరు ఏర్పరచబడిన వారు కనుక దేవుని సద్వాక్యములో, ఆయన సద్బోధలో అంతవరకు నమ్మకంగా ఉండండి. సద్వాక్యము లేని వాళ్ళ అబద్ధ బోధకము, ఫేక్ న్యూస్ ఎక్కువైపోయింది, అపవిత్రమైన కార్యాలు ఎక్కువైపోయినాయి.
కలిపి చెరిపేడి బోధలు ఎక్కువైపోయినాయి. ఇదే దేవుని మహాశక్తి అని అనుకొని మోసపోవద్దు. దేవుని శక్తి పరిశుద్ధతనిస్తుంది మనకి. దేవుని శక్తి మనల్ని ధీరులుగా చేస్తుంది. దేవుని శక్తి మనల్ని క్రీస్తు సారూప్యంలోనికి మారుస్తుంది. క్రీస్తులాగా నీవు ఉన్నావా? క్రీస్తులాగా నీవు తగ్గించుకుంటున్నావా? క్రీస్తులాగా నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? క్రీస్తులాగా మోకాళ్ళలోని ప్రార్థించేవాడిగా నీవు ఉన్నావా? క్రీస్తులాగా నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే ఆశ కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా? ఆయనలో ఉన్న సహనము, ఆయనలో ఉన్న దీనత్వము, ఆయనలో ఉన్న ప్రేమ, ఆ సుగుణాలు నీలో కనపడుతున్నాయా? అయ్యా, నాలో ఇంకా పాతాదాము స్వభావమే కనపడుతుంది. నువ్వు కోరుకున్నావు కానీ సాతాను నన్ను లాగుతున్నాడయ్యా. చాలాసార్లు మోసపోతున్నానయ్యా. వెలుగుదూత వేషంలో వచ్చిన సాతాను అబద్ధ బోధకుల విషయంలో మోసపోయానయ్యా. నీ వాక్యాన్ని కలిపి చెరిపడి బోధలు విని నష్టపోయానయ్యా. సద్బోధ ఏదో గుర్తించగలిగిన దైవ వాక్కులు ప్రత్యక్షతలను కలుగు చేయని నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ నామంలో కూడి వచ్చిన మేమందరము నీవెన్నుకున్న వారిమని, నీవేర్పరచుకున్న వారిమని, నీ చేత ప్రేమించబడిన వారిమని నమ్ముచున్నాము నాయన. అపనమ్మకము లేకుండా ఒక సహాయము చేయము. మా హృదయ స్థితిని ఎరిగిన దేవా, హృదయాలు సరిచేసుకోకుండా మేము వెంబడించే ఆచార భక్తి, మేమిచ్చే కానుకలు, మేమిచ్చే భక్తి మార్గాలు, ఆచార పద్ధతులు కాక మా హృదయాన్ని నీవు చూస్తున్నావు గనుక ఈరోజు మా హృదయాలను నీ రక్తములో కడిగి శుద్ధులుగా చేయయ్యా. పరిశుద్ధులుగా చేయి నాయన. మాలో ఉన్న కన్నీటిని తుడిచివేయి నాయన. మా మీద ఉన్న శాపాలను తొలగించుము తండ్రి. నీవు ఆశీర్వదిస్తే అది నిజమైన ఆశీర్వాదము. ఈ అంచెదనలలో తండ్రి, మా మనస్సాక్షిని కాపాడుకొనుటకు, మా భక్తిని కాపాడుకొనుటకు అంతం వరకు నమ్మకంగా ఉండి, మరణము వరకు నమ్మకస్తులమై ఉండి, జీవ కిరీటాలను పొందుటకు, జయించు వానికి నీ సింహాసనం మీద మేమును కూర్చుంటుటకు ప్రతి ఒక్కరిని దర్శించము. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దర్శించము. పరిశుద్ధాత్మ కార్యం మా హృదయాలలో కొనసాగించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.